హాయ్ హలో వెల్కమ్ టు టెక్నాలజీ ప్రోగ్రామ్. ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొడి అక్షరాలలో ఏఐ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రోజు రోజుకు విశ్వరూపాన్ని సంతరించుకుంటుంది. కృత్రిమ మేధగా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారాల్లో భాగమైపోతుంది. ఇటీవల కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయ వస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే తను కుంభమేళాలో స్నానం చేసినట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొట్టుతుండటం గమనించి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలకాయలను వేషభాషలను మాత్రమే కాదు, స్త్రీ పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలు మహిమలతో నిండిన పౌరాణిక మాయా ప్రపంచాన్ని కొత్త రూపంలో కళ్ళ ముందు ఆవిష్కరించగలదు. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతి యుగంలో మనిషి కనిపెట్టిన శిలా సాధనాలే అన్న సంపాదనలో కొత్త మార్గాలు తెరిచి భద్రమైన మనుగడ దిశగా అతన్ని ముందడుగు వేయించాయి. ఈటీఎస్ సర్వేలో 70% భారతీయ యువత వెల్లడించింది. భవిష్యత్ కెరీర్ కూడా బ్రహ్మాండమే అంది. ఏఐని ముప్పుగా భావించలేదు. అయితే నాణ్యమైన విద్యను అందుకోవడం కష్టంగా మారింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యా అవకాశాలు ఉన్నాయని 78% మంది వ్యాఖ్యానించారు. మన విద్యా వ్యవస్థ బాగుంటుంది, మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70% యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76% మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30% మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కొరత ఉంటుందని 40% మంది భారతీయ యువత పేర్కొనగా అంతర్జాతీయంగా ఇది 34%గా నమోదైంది. అదేవిధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33% మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాల వైపు పరుగులు. మన దేశ విద్యార్థులు ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లాభాపేక్ష లేని సంస్థలు కూడా దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యున్నత అనుకూల దేశంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 26% మంది తెలిపారు. కృత్రిమ మేధలో సంచలనం సృష్టించిన మన చాట్ జీపీటీకి భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా మారిందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. దేశీయంగా చాట్ జీపీటీని ఉపయోగించే యూజర్ల సంఖ్య గత ఏడాది 3 రెట్లు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించే దేశాల్లో భారత్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి కృత్రిమ మీద ఏఐ సాధనాలను ఉపయోగించొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులను ఆదేశించిన తరుణంలో ఆల్ట్మన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆల్ట్మన్కి వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు. ఇది వాళ్ళ టెక్నాలజీ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి సిటీ విజన్.